నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ స్టూడియో. నేను అర్చన. నవంబర్ 19 తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ హల్చల్ చేస్తున్న మహిళా అఘోరి తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్లో సోమవారం రాత్రి ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె వద్దకు చేరుకున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్న అఘోరి మాత భద్రతకు ఆటంకం కలగకుండా సమీపంలోని చెరువు గట్టుకు వెళ్లమని ఆమెకు సూచించారు. తనను ఎవరు ఏం చేస్తారో చేసుకొని, చంపితే చంపుకొని అంటూ అఘోరి సమాధానమిచ్చింది. అడవిలో వచ్చింటే మీకు ఇబ్బంది అయితే దానికి పోలీస్ తరఫున చెప్పమని చెప్పింది. ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా నష్టం జరిగినా పోలీస్ ప్రొటెక్షన్ అనేది మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చెరువు రామేశ్వరం అది బొమ్మని చెప్పిండు. పక్కనే ఉంటుందండి, వెళ్ళండి, పక్కనే ఉంటుంది, అది ఇవ్వండి. కొడంగల్ లగచర్ల రైతులను పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ వద్ద అడ్డుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. పాలన మీద దృష్టి పెట్టకుండా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారి మీద అక్రమ కేసులు పెడుతున్నా అని, ప్రజల కోసం వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తున్నాం అని, ప్రజల స్పందనను సోషల్ మీడియాలో పెట్టినందుకు అక్రమ కేసులు పెడుతున్నారు అని కోన దిలీప్ అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ఎవరిని ఎక్కడ పడితే అక్కడ పికప్ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మేము మొదటి నుంచి చాలా సార్లు ఎక్స్పోజ్ చేసినాం. వీళ్ళు అసలు ఏ చట్టం ఫాలో అవుతలేరు. వీళ్ళు ఇష్టరాజ్యం అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే వాళ్ళు ఏది రాసుకుంటే అది చట్టం లెక్క అయిపోయింది. ఇప్పుడు ఎంత ఆశ్చర్యకరం అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి రావడానికి సిసిఎస్కి పోతే అక్కడ అరెస్ట్ చేయడం ఏంటండి? అంటే కనీసం వీళ్ళ కోర్టులు అంటే కూడా రెస్పెక్ట్ లేదు, చట్టం అంటే రెస్పెక్ట్ లేదు. వీళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. ఇంకోటి ఇప్పుడు కొత్తగా మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే సెక్షన్ కింద పెట్టారు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందంటే అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నది ఆర్గనైజ్డ్ క్రైమ్. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతున్నదో, ఈ డజన్ల కేసులు ఏదో పెడతారో అదే అన్నిటికన్నా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్. అంతేగాని మేము చేస్తున్నది కాదు. మేము తెలంగాణ ఇంట్రెస్ట్ల కోసం ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాం. ప్రజల స్పందన ఏదైనా ఉంటే ఓ రైతు, మహిళను, ఆటో డ్రైవర్ ఏదైనా మాట్లాడితే దాన్ని మేము సోషల్ మీడియాలో పెడుతున్నాం. అంటే ప్రజల స్పందనను కూడా తెలపడం నేరం ఎట్లయిందో నాకైతే అర్థమవుతలేదు. ఇది మొదటిసారి కాదు, ఇదివరకే 2 సార్లు ట్రై చేశారు, ఇది 3వ ట్రై చేశారు నన్ను అరెస్ట్ చేయడానికి. ప్రతిసారి కూడా న్యాయస్థానాలు ఇంకా న్యాయం బతికే ఉంది ఈ దేశంలో అని న్యాయస్థానాలు ప్రతిసారి కూడా మా వాదనతో ఏకీభవించి మాకు విడుదల చేస్తున్నారు, స్వేచ్ఛను కల్పిస్తున్నారు. ఈ న్యాయస్థానాల వేదికగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ అరెస్టులు అన్నింటినీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఆ వ్యవస్థలో మాకున్న అవకాశాలను మేము వినియోగించుకొని కొట్లాడడం మాత్రం ఆపం. జై తెలంగాణ. సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రభుత్వం మీద ఎంతవరకు పడుతుంది అనుకోవచ్చు? సోషల్ మీడియా ఎఫెక్ట్ కాదండి, వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది అంటే వ్యతిరేకత ఏదైతే ప్రజలలో వస్తుందో ఆ ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను మాత్రమే మేము చూపెడుతున్నాం. లేని వ్యతిరేకతను మేము చూపిస్తలేము. ప్రజలు ఏదైనా మాట్లాడితే, ప్రజలు ఏమైనా సమస్యలు చెప్పుకుంటే దాన్ని సోషల్ మీడియాలో చూపిస్తాం. అంతే, అది తప్పట్లేదండి. ప్రజలకు సమస్యలు లేకుండా మీరు చూసుకోండి. ప్రజల సమస్యలు ఏమైనా వాటిని తీర్చండి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా తీర్చండి. అప్పుడు ఏ సమస్య ఉండదు మీకు. అది వదిలిపెట్టి మా వెనకాల పడితే ఏమొస్తుంది? ఫైనల్ గా అక్రమ అరెస్టుల గురించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. మేము మొదటి నుంచి ఇదే మాట చెప్తున్నాం. ఏంటంటే ఈ పిచ్చి అక్రమ కేసులకు ఎవ్వరు భయపడరు. తెలంగాణ అందరూ 14 ఏళ్ళు ఉద్యమం చేసి రాటరీలు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. అప్పుడు పెద్ద లీడర్లనే మేము ఎదుర్కొన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అందరి మీద పోరాటం చేసినాం, కలిసికట్టుగా తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ ఈ కేసులకు మేము భయపడతాం అనుకో అమాయకత్వం. భయపడే ప్రసక్తే లేదు. కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ జిల్లాలో అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు వివిధ శాఖల ఉద్యోగులను తమ కార్యాలయానికి దింపేందుకు కారు పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ కు వెళ్తోంది. మంజుల జ్యువెలర్స్ వద్దకు రాగానే అతివేగంతో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ అదుపు తప్పి
కారును విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి మేళాను సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించారు. అందరి తరపున నేను కొనిస్తున్నా, నీకు అందరి తరపున నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కొనిస్తున్నా. వాళ్ళు చెప్తారులే రేటు. ఎవరా ఉంటాయి ఉంటాయి. లోపలికి వెళ్ళరా? మేడం 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 ఎక్కడన్నా రాసుకోవాలి.
దేంతో చేస్తారు ఇవి? ఇది ఎక్కడ సముద్రంలో తీసుకొచ్చారు? ఏం స్వీట్ అయింది? ఇప్పుడు అది తింటే మొత్తం వస్తుంది ఏమిటో మాకు దగ్గర బీ పోలైన హనీ బై ప్రోడక్ట్స్ కూడా స్టార్ట్ 2 years అవుతుంది సార్. సార్ ఇయర్లీ ఒక 80 to 1 lakh దాకా టర్న్ ఓవర్ అవుతుంది సార్. 1000 నుంచి ఒక్కొక్కళ్ళు. మీరు సేల్ ఎక్కడ చేస్తారు ఇది? సార్ మేము కరీంనగర్ లోకల్లో ఫ్రీ హోమ్ డెలివరీ పెట్టాం సార్. అలా సేల్ అవుతుంది. మళ్ళీ మన దగ్గర నుంచి కొరియర్ సర్వీస్ ద్వారా తీసుకున్న వాళ్ళు కూడా రిపీటెడ్గా ఆర్డర్ చేస్తున్నారు. మన దగ్గర క్వాలిటీలో మనకి అంటే ప్యూరిటీ క్వాలిటీ ఏం తేడా లేకుండా ఉండడం వల్ల ఈజీగా అయిపోతుంది. మేడం ఎటు తిప్పండి సార్ 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 ఓకే. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్లో పర్యటించారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుని ప్రసంగించారు. ఇందిరాగాంధీ గారి జయంతి, వారిని ఒక్కసారి గట్టిగా మనం అందరం స్మరించుకుందాం. జై ఇందిరమ్మ. మిత్రులారా, ఈరోజు ఇందిరమ్మ 107వ జయంతి. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తెలంగాణ ప్రాంతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద ఫార్మా కంపెనీ రావాల్సిందే, కొడంగల్ డెవలప్మెంట్ కావాల్సిందే అంటూ రైతుల ముసుగులో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి కాంగ్రెస్ నాయకుడు వినతి పత్రం అందించారు. బోమ్రాస్పేట మండలం బొట్లవాని తండా వైస్ ఎంపీపీ దేశీయ నాయక్ మరియు అతని అనుచరులు దాడి చేసింది రైతులు కాదు అంటూ బుకాయించే యత్నం చేశారు. రేవంత్ రెడ్డి సార్ గారికి మేము ఒకటే వినతి, ఖచ్చితంగా మా కొడంగల్ను డెవలప్ చేయాల్సిందే, మేము కొడంగల్ డెవలప్ కావాల్సిందే సార్. ఫార్మా కంపెనీ రావాల్సిందే. ఫోన్ నెంబర్ సరే, మీరు అన్నదాన్ని వాస్తవం ఉండొచ్చు. అవును సార్. కానీ ఎస్టీలు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా, మరి వాటి పరిస్థితి ఏం చెప్తారు? ఎస్టీలు జైల్లో ఉన్నారంటే వాళ్ళు కావాలంటున్నాని ఊరోళ్ళు లీడర్లు మనకు దోపిండు సార్. అక్కడ మనోళ్ళు అయితే అట్లా కొట్టేటోళ్ళు కాదు. आपण मारे वाला चले आपण बोरवाड लार दुकान अंदर पात्र लार रे होता तुम चाहो हम काहे रहतो हम देखला था. जमी काय जारी चुवांगे हां आपण काय जारी कोणती सर? जारी जेर बाद असतं. हां जारी जेर भी बाद असेल सर. सर जारी जेर भी आपण 2 एकर जमीन सर ओनली భూమి తీసుకుంటే మాట్లాడడం ఈజీ, అవును చెప్పడం ఈజీ. భూమి పోతున్నది బాధ బాధ మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా స్టాల్స్ సందర్శించారు. అనంతరం కాలేజ్ గ్రౌండ్స్ లోని వేదికపైకి చేరుకుని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.
ఆపై ట్రాన్స్జెండర్ క్లినిక్లను ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి తెలంగాణ 22 జిల్లాల్లో రూపుదిద్దుకు ఎలా ఉపయుక్తంగా ఉంటాయో మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతున్న దృశ్యాలు చూడండి. ప్రజా పాలన ప్రజా విజయోత్సవం ఇందిరా మహిళా శక్తి చైతన్యోత్సవం వరంగల్ నగరం ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలోని హన్మకొండలో నూతనంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సందర్శించి ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.